కూడా అంటే స్క్రిప్ట్ దేవుని స్క్రిప్ట్ ఇవన్నీ మళ్ళీ మాట్లాడుతున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఏదో జరిగింది ఆ దేవునికే తెలియాలంటున్నారు. అట్లాగే ఇంకో అంశం కూడా ఇందాక నేను అన్నట్టుగా 151 గతంలో ఇచ్చారు, మధ్యలో 5 తీసేస్తే 11, ఇప్పుడు అవే మిగిలినాయని ఇంకొకటి 164 మీకు కూటమికి ఇచ్చారు. సో దాంట్లో 3 కలిపేస్తే 11, అది కూడా దేవుని స్క్రిప్ట్. ఎందుకంటే వాళ్ళు మాట్లాడారు కాబట్టి ఈ స్క్రిప్టుల గురించి మళ్ళీ మీ శ్రేణులు మాట్లాడుకుంటున్న పరిస్థితులు ఏం చెప్తారు ఈ విజయానికి సంబంధించి? ముందరగా అయితే ఇది మా పార్టీ విజయం, మా కూటమి విజయం. ఇందులో ఒక బ్రహ్మాండమైనటువంటి పాత్ర పోషించినటువంటి, అంటే వన్ ఆఫ్ ది మోస్ట్ స్ట్రాంగెస్ట్ పిల్లర్స్ అని చెప్పాలండి. కూటమికి వన్ ఆఫ్ ది మోస్ట్ స్ట్రాంగెస్ట్ పిల్లర్స్ పవన్ కళ్యాణ్ గారు. సో ఖచ్చితంగా ఇవాళ రోజున మా జనసేన ఏమంటారు అని అంటే కార్యకర్తలందరినీ, నాయకులందరినీ కూడా ఖచ్చితంగా థ్యాంక్ యూ చెప్పకుండా ఉండలేం. అలానే భారతీయ జనతా పార్టీ నాయకులకి, కార్యకర్తలకి థ్యాంక్ యూ చెప్పకుండా ఉండలేం. సమిష్టి విజయం ఇది. ఎక్కడ ఎవ్వరు కూడా ఇటు అటు పొల్లుపోకుండా, ఒక్క అర ఏమంటారంటే స్టెప్ కూడా ఇటు అటు వేయకుండా, అటు తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, రాష్ట్రం కోసం ఇవాళ ఏ రకంగా మనం పని చేయగలిగితే దాని రిజల్ట్ ఎలా ఉంటుంది, కలిసి పని చేస్తే ఒక దుర్మార్గుణ్ణి రాష్ట్రం నుంచి పంపించేయాలి అని కనుక మనం అనుకొని, ప్రజల తలంపుని మన తలంపుగా తీసుకొని కలిసి పని చేస్తే దేవుడి స్క్రిప్ట్ ఎలా ఉంటుందో ఇలా ఉంటుంది. దేవుడి స్క్రిప్ట్ అంటే అది ఏంటో మీకు ఒక్కసారి నేను నిజంగా నీట్గా రాసుకున్నా, ఎందుకో చెప్తా. పాపం జగన్మోహన్ రెడ్డి నిన్న నిజంగా ఒక విషయం అండి, ఆల్ సైడ్ అండ్ పాలిటిక్స్ అపార్ట్, అన్నిటికన్నా నాకు నిన్నైతే చాలా బాధేసిందండి. పాపం జగన్మోహన్ రెడ్డి అనిపించింది. మా రజనీ గారు కూడా ఉన్నారు అక్కడ. ఏమ్మా పాపం జగన్మోహన్ రెడ్డి అనిపించిందిగా. కళ్ళల్లో నీళ్లు, గుడ్లల్లో నీళ్లు కుక్కుకొని కూర్చున్నాడండి పాపం. పాపం ఇలా 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 రావట్లా బయటికి. ఆ కళ్ళటి నీరు నుంచి ఒక్క చుక్కిలా కారితే చిచి చిచి జగన్మోహన్ రెడ్డి ఏడుస్తున్నాడు అని మళ్ళీ. ఎందుకంటే వీళ్ళే కదా చంద్రబాబు నాయుడు గారు ఒక రోజున ఇమోషనల్గా నా భార్యని, నా కుటుంబాన్ని మీరు అవమానించారు, నేను ప్రజల కోసం పనిచేశాను, నా కుటుంబాన్ని అవమానించారు, నా భార్యను అవమానించారు, ఇది తగునా అని అన్నప్పుడు ఒక సాడిస్టిక్ నవ్వు నవ్విన వాడు ఈ వ్యక్తే కదా. అబ్బో ఇవాళ వీడు ఏడుస్తున్నాడు రోయ్ అని అనుకుంటారేమో ప్రజలని చెప్పి, అంటే మేము చాలా మంచి చేసాము, డబ్బులు ఇచ్చాము, రైతులు ఎక్కడికి వెళ్ళారో, వీళ్ళు ఎక్కడికి వెళ్ళారో అని చెప్పి దొంగేడుపులేదు. ఇప్పుడు కూడా మీరు కిందకి చూస్తున్నారు, అది కూడా చూసుకుంటూ చెప్పారా ఎవరు? జగన్మోహన్ రెడ్డి. నేను ఎందుకు కిందకి చూడట్లా, నేను ఆయన చూది మీరు మీకు తెలియదు. నేనంటే ఇప్పటి వరకు ఏమి చూసుకొని చెప్పండి సార్, ఓ టీచర్ని, ఆయనకు ఆ పక్కన ఎవరో ఉంటారు సార్, ఆయన పేరు ఎందుకులేండి పాప. బాధ వ్యక్తం చేయడం కూడా పక్కన స్క్రిప్ట్ రాసుకొని చూడడం సార్. ఇప్పుడు అయిపోయింది కదా, ముఖ్యమంత్రి కాదు కదా. సో ఆ మహానుభావుడికి ఇమోషన్సే ఉంటే